విచ్చలవిడి వీరంగనాథ్ అంటూ ఈ వీరంగం ఆడుతా ఉన్నాడు కదా రంగనాథ్. జనం లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి హైడ్రా బుల్డోజర్. నీకు నీకు చేస్తే తెలుస్తుందా? ఇట్లా వాళ్ళు అక్రమంగా కట్టుకుంటారా, అన్యాయంగా కట్టుకుంటారా, ఆక్రమించి కట్టుకుంటారా? అరే కోర్టులు లేవా, చట్టాలు లేవా? మీకు అంత పవర్స్ ఎవడిచ్చిండు? ఇచ్చిన సన్నాసి కెరకలేదా? ఆ సన్నాసి అంతకు ముందు ఏం చెప్పిండు? అంతకంటే ముందు ఏం చెప్పిండు? అలా మన దేశద్రోహుల, సంఘ విద్రోహ శక్తుల, మనోళ్ళే కదా, మనం అవసరమైతే రెగ్యులరైజ్ చేయొచ్చు, చట్టంలో ఆ వెసులుబాటు ఉంది కదా అని చెప్పిన దొంగ ఇలా మిమ్మల్ని ఇట్లా రెచ్చగొట్టి ఉసిగొల్పి మీకు ఇష్టారీతిన అవకాశం ఇచ్చి మీకు అధికారాలు కట్టబెడితే ఇలా అపార్ట్మెంట్లో మనుషులు ఉంటే కూడా కనబడతలేదా? మీకు సిగ్గుండాలి మీ బతుకులకు నిజంగా చెప్పాలంటే. అరే మనం ఏదైనా పిట్ట గూడసొంటి దియ్యం, మన పిట్టలు ఉంటాయి, చిన్న చిన్న పిట్టలు ఉంటాయి. నాకు అర్థమైతలేదు గింత తమాషా ఏందో. అసలు మొత్తం అందరూ ఉంచుతారా లేకపోతే నాశనం పడతారా, ఖతం చేస్తారా అని అక్కడ వేదన చెందుతున్నటువంటి ప్రజల మనోవేదన ఇది, బాధ ఇది. చూడండి కావాలంటే ఒక్కసారి. జనం లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి హైడ్రా బుల్డోజర్. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధ్వంసం, సామాగ్రి సర్దుకునే అవకాశం ఇవ్వని కాఠిన్యం, అమీన్పూర్ మండలం ఐలాపూర్లో అరాచకం, బలవంతంగా బయటకు పంపి కూల్చివేతల పర్వం, 6 అంతస్తుల భవనం గెస్ట్ హౌస్ కూల్చివేత, కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న జేసీబీలతో నేలమట్టం, కట్టుబట్టలతో రోడ్డున పడి రోధించిన బాధితులు అంటూ ఏం ఆగం చేస్తున్నాయి నాకు అర్థమైతే లేదు. బతకనిస్తారా లేకపోతే మొత్తం రేవంత్ రెడ్డి ఒక్కడే బతుకుతా అనుకుంటుండా? ఇక ఈ రాష్ట్రం అంతా మరి ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి నేను ఒక్కడే బతకాలి, మీలోనంతా సావాలి, అందరిని చంపేస్తా, ఎట్లుంటే అట్లా కథం పట్టించేస్తా, మేము మా కాంగ్రెస్ వాళ్ళం బతుకుతే చాలు, మా కార్యకర్తలు మా నాయకులు అనుకుంటుర్రా? ఏం తమాషాలా? రంగనాథ్కి చాలా పిచ్చి కూడా ఉన్నది, పిఆర్ పిచ్చి. ఆగుతలేడు మరి, ఆయన పాలాభిషేకాలు కూడా చేపించుకుంటుడు మళ్ళా ఏదో గొప్పగా సాధించినట్టు. పేద ప్రజల గూడుగుల కొట్టి ఇల్లులు కొట్టి పాలాభిషేకాలు చేపించుకునేందర ఆయన సన్నాసులారా అని ఇలా ప్రజలు అంటా ఉన్నారు. ఒక్కసారి బూతులు తిట్టే మాటలు మీరు ఒకసారి చూడండి, మీరే షాక్ అయిపోతారు. అమీన్పూర్ పరిధిలో ఐలాపూర్ ప్రాంతంలో అర్ధరాత్రి సైతం కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఇంకా మీకు చూపిస్తా ఒకటి, ఇంకా అది చూస్తే పరిశాన్ అవుతారు. హైకోర్టులో మరోసారి హైడ్రాకి ఎదురు దెబ్బ. అమీన్పూర్ పరిధిలో ఐలాపూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు. స్టే ఇచ్చినాక కూడా ఆగమాగం ఉంటుంది. చూడండి ఒక్కసారి. అమీన్పూర్లో ఇల్లు కోల్పోయిన మహిళ ఆవేదన ఏమేడుస్తుందో చూడండి ఒకసారి. మీరు ఒకసారి చూడుర్రి, ఇంట్లో ఉంటే కూలుస్తారా నాయనను? మనుషులు ఉండగా ఇంత కర్కశత్వం నాకు అర్థం కాలే. గిడ మనుషులు కనబడతలే రాగో, ఈడ కూల్చివేతలు చూడురా మీరు ఒకసారి. మీద మనుషులు కనబడుతురా? బుల్డోజర్ ఒకసారి చూడు. మనుషులు చూడ పిల్లలు ఉన్నారా? మనుషులు ఉన్నారా? ఎందుకు వచ్చారా? పొద్దున 6ంటికి వచ్చి కాదు చేయమంటే నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. ఆయన ఏమడుతున్నా అంటే ఇన్ఫార్మ్ చేయాలి. అవులగాని నువ్వు తలకాయ లేదా నీకు? పక్క మనుషులు ఉన్నారా నాయన, పిల్లలు ఉన్నారా అనుకో కూడా బుల్డోజర్తోని అట్లా జేసీబీలతోని నాశనం పడతా ఉంటే అంటే వాళ్ళు కింద పడి చచ్చిపోయినా సరేనా? మనుషుల పానాలంటే గింత విలువ తక్కువనా? అరే మీరు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతుండ్రా, మీరు మనుషుల్ని కథం పడుతుర్రా? నాకు అర్థమైతలేదు. అసలు మనుషులే లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ఏడబెట్టుకుంటారా నాయన?
అసలు మనసులో లేకపోతే బతకకపోతే బతికిచ్చే పరిస్థితి లేకపోతే రేపు పొద్దుగల ఇవన్నీ ఆస్తులు ఉండి మీరు చేసేది ఏంది అసలు? అరే కుంటలల్లా చెరువులలా కట్టుకున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మీ తమ్ముడు కనపడాడు, మీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కనపడరు, మాజీ మంత్రులు కనపడరు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజల మీద పడరేందా? ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంకా మొత్తం చంపేసేది కథ పట్టురి. ఒకనాడు రాజుల పరిపాలనలా గిట్లనే చేస్తుండే, పన్నులు విధించి కట్టకపోతే ఆ టైంలో ఎంత నరకం అనుభవించారు, ఎంత పరిస్థితులు ఉంటుండే, ఎట్లాంటి బానిస బతుకులు ఉండే. అక్కడికి వెళ్ళి మనం రాజ్యాంగం రాసుకొని స్వతంత్రం తెచ్చుకున్నాక ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా తేల్చుకోవాలి. ఏంది అపార్ట్మెంట్లో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగిపోవాలి, అలా సామాన్లు తీసి కింద పడిస్తే ఆడ బతకాలు ఏం తమాషాలా? మరి కోర్టు ఏం చెప్పింది? స్టే చేయలేదా? ఏం చేయాలి? మీరు ముందు నోటీస్ ఇవ్వనా లేదా? ఇచ్చినా కూడా ఒకవేళ మనుషులు ఉంటే మీరు ఆగి వాళ్ళని ఏదైనా ఒక రకంగా సంధాంచన చేయనా లేదా? దీనికోసానిక నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం కనుక గెలిస్తే, ఇప్పుడు కాదు మళ్ళొక్కసారి గెలిస్తే బంద్ చేసుకోండి, మొత్తం ఇక దందాలు బంద్ చేసుకోండి, వ్యాపారాలు నడవై, రియల్ ఎస్టేట్ నడవది, మనుషులు బతకరు, ప్రభుత్వ పథకాలు రావు, అన్నిట్లా కోత పెడతాడు, ఇక బతకనియడని చెప్పి ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. ఇంకొకసారి గెలిస్తే కథం పట్టించేస్తాడు. ఇక లేకపోతే ఓడిపోతే కనుక ఈ ఒకే ఒక కారణంతో ఓడిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రా అట్లే మూసి పరివాహక ప్రాంత ఆ బాధితుల వల్లనే ఓడిపోతాడు. చూడరు ఇంకా మీరు కావాలంటే గింత దారుణం ఉంటుందా? ఇగో 100 మంది పోలీసు వచ్చి ఏం కాదు, మనిషి చంపేయండి పోనీ, చంపేస్తాను వచ్చి ఇక్కడ నిలబడతా, మనిషి నిలబడితే మనిషి కొడతావు నువ్వు. అడిగన్నా అయితే నిన్న ఎవరు చూపించాను ఎక్కడికక్కడ వీళ్ళకి ఏం తెలుస్తుంది? అపార్ట్మెంట్ అంటే ఏంటి చెప్పురి, నాకు అర్థం కాదు. అపార్ట్మెంట్ అంటే ఏంటిది? అపార్ట్మెంట్ అంటే ఏంటిది? అందులో ఉండేటోళ్ళు ఎవరన్నా భూమి కొనుక్కొని కట్టుకుంటారా? కాదు. ఒక బిల్డర్ కడతాడు, ఒక రియల్టర్ కడతాడు, ఒక డెవలపర్ కడతాడు. వాడు భూమి తీసుకొని వాడు డెవలప్ చేసి ఈ దొంగలందరికీ కూడా పైసలు ఇచ్చి పర్మిషన్లు తీసుకొచ్చుకొని అన్ని వేసి కట్టి తర్వాత ఒక ఫ్లాట్ వైజ్గా అమ్ముతాడు. మనకి ఏ మేరకు ఉంటుందా? నాకు అర్థం కాలేదు. ఒక పేదోనికి, ఒక సామాన్యునికి యానో కింద జాబ్ చేసుకుంటాడు, ఇంత లోన్ పెట్టుకుంటాడు, ఓ ఫ్లాట్ కొనుక్కొని నెల కింద కిరాయి కట్టే బదులు ఒక ఈఎంఐ కట్టుకుంటాడు. అని బతకనియరా మీరు? ఆయన తప్పిదం ఉందా అలా? ఆయన కెరక నాకు ఈ లొసుగులన్నీ, అది ఎఫ్టెల్ ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎంక్రోచ్మెంట్ జరిగిందా, ఎవరి కెరక? నాకు అర్థం కాలే. అమ్మిన సన్నాసులు యాడుంటారు, కొన్న దరిద్రులు యాడున్నారు, చివరికి ఇలా అనుభవిస్తుంది ఎవడు? లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకొనేమో ఆ దొంగలు కడతారు, కట్టడంతో పాటు పర్మిషన్లు తెచ్చిస్తారు. మరి ప్రభుత్వ అధికారులకు తెలివి లేదా? మరి ఇచ్చేటప్పుడు పర్మిషన్లు మనుషులు కాదా వాళ్ళు? అన్నం తింటారు, పెండ తింటారు వాళ్ళు. దరిద్రం నా కొడుకులు కాకపోతే మొదలు పర్మిషన్లు ఇచ్చి సావద్దు కదా? అది తప్పుడు విధానం అయితే, తప్పుడు నిర్మాణం అయితే ముందు పర్మిషన్ ఇవ్వకూడదు కదా? పర్మిషన్ ఇస్తాం ఎట్లా? తర్వాత ఇలా అందులో ఉన్నటువంటి పేదల్ని లేదా సామాన్యులు ఆగం చేస్తారు ఎట్లా? ఏం తమాషాలు అడిగేటోడు లేకనా అని అక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ రంగనాథ్ అత్యుత్సాహం ఏదైతే ఉందో అతి త్వరలో మంచిగానే మనకు జరుగుతుంది. ఏం ఊరుకోరు ప్రజలు. జీతం ఇస్తున్నాం కదా, జీతం తీసుకుంటున్నాం కదా, మేము చెప్పినట్టు చేయాలి కదా, లేకపోతే మీరు చెప్పినట్టే ప్రభుత్వం చెప్పినట్టు చేస్తాం కదా అని ఇట్లా ఈ రకరకాల వెర్షన్స్ ఉన్నాయి కదా, అన్ని బంద్ చేయాల్సి వస్తుంది. ఇక నువ్వేం ఊరుకోరు. ప్రజలే ప్రభుత్వం మీద తిరగబడినా నువ్వెంత నువ్వు యాడా తీసుకపోయి యాడేస్తారు. ఇది ఆలోచించాలి ఒక్కసారి.